ఓం శాంతి 15/12/2023 మధురమైన పిల్లలు, ఇది తయారు చేయబడిన అనాది డ్రామా. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారి పాత్ర నిశ్చితమై ఉంది. మోక్షం ఎవరికీ లభించదు. ప్రశ్న: శివ్ బాబా అశరీరి. వారు శరీరంలోకి ఎందుకు వస్తారు? వారు ఏ పని చేస్తారు మరియు ఏ పని చెయ్యరు? జవాబు: బాబా అంటారు, పిల్లలు, నేను ఈ శరీరంలోకి కేవలం మీకు మురళిని వినిపించేందుకే వస్తాను. నేను మురళిని వినిపించే పనినే చేస్తాను. నేను తినడానికి తాగడానికి రాను. నేను మీకు కొత్త రాజధానిని ఇవ్వడానికి వచ్చాను. ఇకపోతే రుచి అయితే ఇతని ఆత్మ తీసుకుంటుంది. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరా. ఓం శాంతి. వేటితోనైతే మనకు సంబంధం ఉందో ఆ పాటలే మోగించడం జరుగుతుంది. ఆకాశంలో సింహాసనమంటూ ఏదీ లేదు. ఈ అంతరిక్షాన్నే ఆకాశం అంటారు. ఇకపోతే ఆకాశతత్వంలో సింహాసనమేమీ లేదు. అలాగే పరంపిత పరమాత్మ ఈ ఆకాశతత్వంలో సింహాసనంపై ఏమీ ఉండరు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పరంపిత పరమాత్మనైన నేను మరియు ఆత్మలైన మీరెవరైతే పిల్లలో, ఇరువురము ఈ సూర్యచంద్ర నక్షత్రాలను దాటి ఉంటాము. దానిని మూలవతనం అంటారు. ఏ విధంగా ఇక్కడ ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలున్నాయో అచ్చంగా అలాగే వృక్షంలా మహతత్వంలో కూడా ఆత్మలుంటాయి. ఏ విధంగా నక్షత్రాలు ఏ ఆధారం లేకుండా ఆకాశంలో ఉన్నాయో అలాగే ఆత్మలమైన మనం మరియు తండ్రి అయిన పరమాత్మ మనమందరము మహాతత్వంలోనే ఉండేవారము. నక్షత్రాల వలె ఉంటాము. జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు మరియు జ్ఞాన సితారలు. ఎప్పుడెప్పుడైతే దుఃఖం కలుగుతుందో అప్పుడు నేను వస్తాను అనైతే అర్థం చేయించారు. పాతదానిని తప్పకుండా కొత్తదిగా తయారు చేయాలి. పాత ప్రపంచంలోనే దుఃఖం ఉంటుంది. కలియుగంలో ఎంతో దుఃఖం ఉంది. స్వర్గంలోనైతే సుఖమే సుఖముంటుంది. నేను మళ్లీ వచ్చి సహజ జ్ఞానాన్ని మరియు సహజ రాజయోగాన్ని నేర్పించాల్సి ఉంటుంది. మీరు రండి అని అందరూ పిలుస్తారు. కృష్ణుని విషయంలో సింహాసనాన్ని వదిలి రండి అని ఎవ్వరూ అనరు. కృష్ణుని విషయంలో సింహాసనం అన్న పదం శోభించదు. అతను యువరాజు కదా. చిన్నపిల్లలను తండ్రి తన వడిలో లేక తన పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు, కాని ఎప్పుడైతే రాజ్యసింహాసనం లభిస్తుందో అప్పుడే సింహాసనం అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మలు మూలవతనంలో నక్షత్రాల వలె ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుండి నంబర్వారుగా వస్తూ ఉంటారు. సితారలు ఎలా పడిపోతాయో చూపిస్తారు కదా. అలాగే అక్కడి నుండి కూడా ఆత్మలు వచ్చి నేరుగా గర్భంలోకి వెళ్తారు. ఇది బాగా నోట్ చేసుకోండి. ప్రతి ఆత్మ సతో రజో తమోలను దాటాల్సి ఉంటుంది. ఏ విధంగా మొట్టమొదట లక్ష్మీనారాయణలు వస్తారు. వారు సతో రజో అవస్థలను దాటుతూ పునర్జన్మలను తీసుకుంటూ మళ్లీ తమో ప్రధాన అవస్థను పొందాల్సిందే. ప్రతి ఒక్కరి విషయంలో ఇదే విధంగా ఉంటుంది. ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. ఇబ్రాహీం బుద్ధుడు వస్తారు. వారు కూడా సతో రజో తమోలను దాటాల్సి ఉంటుంది. పునర్జన్మలను తీసుకోవాల్సి ఉంటుంది. ద్వాపరంలో ధర్మస్థాపకులు వస్తారు. అక్కడి నుండి పునర్జన్మలు ప్రారంభమవుతాయి. మళ్లీ తమో ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వారి సద్గతిని ఎవరు చేస్తారు? సద్గతి దాతైతే ఒక్క శివుడే. వారంటారు, అందరి సద్గతి చేయడానికి నేను రావాల్సి ఉంటుంది. నాలాంటి పనిని ఇంకెవ్వరూ చేయలేరు. నేను దేవీదేవత ధర్మాన్ని కూడా స్థాపన చేస్తాను. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. గతి మరియు సద్గతి దాతను నేనే. ఎప్పుడైతే మీరు పవిత్రంగా అవుతారో అప్పుడు నేను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను.
మీ సద్గతిని కూడా చేస్తాను. మీతో పాటు అనేక ధర్మాల వారెవరైతే ఉన్నారో ఆ ధర్మస్థాపకులు సహితంగా అందర్నీ ఉద్ధరిస్తాను. మిమ్మల్ని జ్ఞానంతో అలంకరించి స్వర్గాధిపతులైన లక్ష్మిని లేక నారాయణుణ్ణి వరించేందుకు యోగ్యులుగా చేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. అందరినీ మొదట ముక్తిధామానికి పంపిస్తాను. నేను అందరి సద్గతిదాతను కూడా. ఇతర ధర్మస్థాపకులెవరైతే వస్తారో వారు సద్గతి చేయలేరు. వారు కేవలం తమ ధర్మస్థాపన చేసి ఆ ధర్మాన్ని వృద్ధి చేయడం మొదలుపెడతారు. తమ ధర్మంలోనే పునర్జన్మలు తీసుకుంటూ సతో రజో తమోలను దాటుతారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానులుగా ఉన్నారు. ఇప్పుడు వీరిని పావనులుగా సతో ప్రధానులుగా ఎవరు తయారు చేస్తారు? తండ్రి స్వయంగా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. భగవంతుడు వచ్చి అందరి సద్గతిని కూడా చేస్తారు. భారత్ను స్వర్గంగా కూడా తయారు చేస్తారు. జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే తండ్రికి ఇంతటి మహిమ ఉంది. గీత సర్వశాస్త్రమై శిరోమణి. కాని కృష్ణుడి పేరు రాయడంతో భగవంతుణ్ణి మర్చిపోయారు. భగవంతుడు సర్వుల సద్గతిదాత. అందుకే గీత అన్ని ధర్మాల వారి కొరకు ధర్మశాస్త్రం. అందరూ దీన్ని అంగీకరించాల్సిందే. సద్గతినిచ్చే శాస్త్రం ఇంకేదీ లేదు. సద్గతినిచ్చేవారొక్కరే, వారిదే గీత. పిల్లలైన మీకు సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఇస్తున్నారు. గీతలో శివుని పేరున్నట్లయితే అది అన్ని ధర్మాల వారి శాస్త్రమూ అయ్యేది. తండ్రి అందరికీ చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగాన్ని జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు నా ధామానికి వచ్చేస్తారు. అన్ని ధర్మాల వారి సద్గతిని చేసేది కూడా నేనే. మిగిలిన వారంతా తమ ధర్మాలను స్థాపించేందుకు వస్తారు. మోక్షం లభించదా అని మనుషులు అడుగుతారు. లభించదు అని తండ్రి అంటారు. ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవ్వరి పాత్ర మారదు. ప్రతి ఒక్కరి పూర్తి పాత్ర యొక్క అనాది డ్రామా రచించబడి ఉంది. డ్రామా అనాది, దానికి ఆది మధ్యాంతాలు లేవు. సృష్టి ఆది అని సత్యుగాన్నంటారు మరియు అంతిమమని కలియుగాన్నంటారు. ఇకపోతే డ్రామాకు ఆది మధ్యాంతాలు లేవు. డ్రామా ఎప్పుడు తయారైందో చెప్పలేరు. ఈ ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. బాబా అర్థం చేయించారు, ఇతర శాస్త్రాలేవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతి ఒక్కరూ తమ ధర్మస్థాపన చేసుకున్నారు, కాని సద్గతిని పొందలేదు. వారు ధర్మస్థాపన చేశారు, ఆ తర్వాత వృద్ధి జరుగుతూ వచ్చింది. ఇవి ఎంత గుహ్యమైన పాయింట్లు! ఇవి వ్యాసం రాసే విధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రగల్భాలు పలికే విషయమేమీ లేదు. ఇది గెలుపోటముల డ్రామా. సత్యుగంలో పరమాత్మను స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు. పరమాత్మను స్మృతి చేసినట్లయితే బ్రాహ్మణులైన మమ్మల్ని వారు రచించారు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను రచయితను అని మీకు సమ్ముఖంగా చెప్తున్నాను. ఈ సంగమం బ్రాహ్మణుల కొత్త ప్రపంచం. పిలక గురించైతే ఎవరికీ తెలీదు. విరాట రూపాన్ని తయారు చేస్తారు. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూపిస్తారు. బ్రాహ్మణులను మర్చిపోయారు. సత్యుగంలో దేవతలు, కలియుగంలో శూద్రులు. సంగమయుగ బ్రాహ్మణుల గురించి తెలీదు. ఈ రహస్యాన్ని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. బాబా అంటారు, పవిత్రత లేకుండా ఎప్పుడూ ధారణ జరగదు. బాబా అర్థం చేయిస్తారు, ఎన్ని వేదశాస్త్రాలున్నాయి, వాటిని ఊరేగిస్తూ ఉంటారు. మందిరాల నుండి చిత్రాలను బయటకు తీసి ఊరేగించి తిరిగి మందిరాల్లోకి తీసుకొస్తారు. బాబా అనుభవజ్ఞులు. శాస్త్రాలతో బండిని నింపి దాన్ని ఊరేగిస్తారు. అలాగే దేవతల చిత్రాల్ని కూడా బళ్లల్లో పెట్టి ఊరేగిస్తారు. ఇదంతా భక్తి మార్గము. మీరు శివశక్తులు.
మీరు మొత్తం విశ్వం యొక్క సద్గతిని చేస్తారు. కాని దిల్వాడా మందిరం ఖచ్చితంగా వీరి స్మృతి చిహ్నమే అని ఎవరికీ తెలీదు. ఇటువంటి మందిరం ఇంకెక్కడా లేదు. జగదాంబ ఉన్నారు, శివ్బాబా కూడా ఉన్నారు. అక్కడ శక్తులకు ఎత్తైన పీఠంలా కూడా తయారు చేయబడి ఉంది. భక్తి మార్గంలో మళ్లీ ఇటువంటి మందిరాలు తయారు చేయబడతాయి. మళ్లీ వినాశనం జరుగుతుంది. కావున ఇవన్నీ అంతమైపోతాయి. సత్యుగంలో మందిరాలేవీ ఉండవు. ఇదంతా భక్తి మార్గపు విస్తారం. జ్ఞానంలోనైతే మౌనంగా ఉండాలి. ఒక్క శివ్బాబానే స్మృతి చేయాలి. శివ్బాబాను మరచి ఇతరులను స్మృతి చేసినట్లయితే అంతిమంలో ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అవ్వకూడదు. మనుషులు మరణించేటప్పుడు వారికి రాముణ్ణి తలుచుకోమని చెప్తారు, కాని అలా గుర్తుకు రాదు. అంత్యకాలంలో ఎవరైతే నారాయణుణ్ణి స్మరిస్తారో అని అంటూ ఉంటారు. అది ఈ సమయంలోని విషయమే. ఈ ప్రపంచానికి మంటలైతే అంటుకోనున్నాయి. అంత్యకాలంలో ఎవరైతే నారాయణుణ్ణి స్మరిస్తారో, తప్పకుండా ఇప్పుడు మీరు మేము నారాయణుణ్ణి లేక లక్ష్మిని వరిస్తామని భావిస్తారు. మీరు స్వర్గం కొరకు తయారవుతున్నారు. బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు నాకు శివ్బాబా తెలియజేశారు అని ఈ బాబా కూడా అంటారు. దీనిని శక్తి సైన్యం లేక పాండవ సైన్యం అంటారు. పాండవులు అన్న పేరు మహారథులకుంది. శక్తులను పులిపై స్వారీ చేస్తున్నట్లుగా చూపిస్తారు. తండ్రి అంటారు, ఏ విధంగా కల్పపూర్వం సహజ రాజయోగాన్ని నేర్పించానో అచ్చంగా అదే విధంగా నేర్పిస్తున్నాను. ఏ పాత్రైతే నడుస్తుందో కల్పకల్పము అదే నడుస్తుంది. ఇందులో తేడా రాదు. మళ్లీ కల్పకల్పము ఈ పాత్రే నడుస్తుంది. బాబా అంటారు, మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. తర్వాత ఏమవుతుందనేది తర్వాత వినిపిస్తాను కదా. ఇప్పుడే అంతా వినిపించేస్తే మరిక తిరిగి వెళ్ళిపోనా? అంతిమం వరకు కొత్త పాయింట్లను వినిపిస్తూ ఉంటారు. మనం గీతను ఎంతగానో మహిమ చేస్తాము. కాని ఆ గీత మరియు మహాభారతంలో హింసాయుత యుద్ధాలు మొదలైన వాటిని చూపించారు. ఇప్పుడు యుద్ధమైతే లేదు. మీది యోగబలం యొక్క విషయం. అహింస యొక్క అర్థం ఎవరికీ తెలీదు. కేవలం స్త్రీని నరకానికి ద్వారమని అనేశారు. వాస్తవానికి ఇరువురూ నరకానికి ద్వారాలే. ఇప్పుడు వారిని మళ్లీ స్వర్గానికి ద్వారంగా ఎవరు తయారు చేయాలి? ఆ శక్తి భగవంతునికే ఉంది. ఈ పాటలను బాబా తయారు చేయించారు. వాటిని తయారు చేసేవారు కొందరు సరిగ్గా తయారు చేశారు, కొందరు తప్పుగా తయారు చేశారు, కలిపేశారు. ఓ రాత్రి ప్రయాణికుడా, అలసిపోకు. ఇటువంటి పాటలను నేనే తయారు చేయించాను. ఇక్కడి విషయాలే వేరు. ఇది కోశాలు కూడా మరియు వనవాసం కూడా. కాని వీటి అర్థాన్ని అర్థం చేసుకోరు. నేనెవరినైనా ఎత్తుకు వెళ్ళిపోయానా? కరాచీకి వచ్చేయండి అని ఎవరితోనైనా అన్నానా? ఈ శక్తులను అడగండి. డ్రామాలో పాత్ర అలా ఉంది. ఎవరిపైనైతే అత్యాచారాలు జరిగాయో వారు వచ్చేశారు. కావున రైట్ ఏమిటి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో ఏదైతే రాయబడి ఉందో అదంతా భక్తి మార్గం. వాటి ద్వారా నన్ను కలుసుకోలేరు, నా వద్దకు రాలేరు. నేను మార్గదర్శకుడిగా అయి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. గృహస్థులుగా లేని వారి తనువును ఎందుకు తీసుకోలేదు అని అడుగుతారు. అరే, నేను గృహస్థుని తనువులోకి వచ్చి అతనికి జ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది. అతని యొక్క 84 జన్మల గురించే తెలియజేస్తాను. కావున ఇవి ఎంతటి గుహ్యమైన విషయాలు. ఇవి కొత్త ధర్మం కొరకు కొత్త విషయాలు, జ్ఞానం కూడా కొత్తదే. తండ్రి అంటారు, కల్పకల్పము నేను ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను. నేను కల్పకల్పము ధర్మస్థాపన చేయడానికి వస్తానని ఎప్పుడూ ఎవ్వరూ అనరు. మేం మళ్లీ రాజ్యం చేయడానికి వచ్చామని లక్ష్మీనారాయణులు ఇరువురూ అనరు. అక్కడ ఈ జ్ఞానమంతా కనుమరుగైపోతుంది.
శాస్త్రాలైతే తర్వాత అనేకం తయారు చేశారు. బ్రాహ్మణులైన మన కొరకు ఒక్క గీతే ఉంది. నేను ధర్మస్థాపన కూడా చేస్తాను మరియు అందరి సద్గతి కూడా చేస్తాను. ఇది డబల్ పని కదా. ఇప్పుడు నేను వినిపించేది సత్యమా లేక వారు వినిపించేది సత్యమా అనేది మీకే తెలుసు. నేను ఎవర్ని? నేను సత్యం. నేను వేదశాస్త్రాలనేమీ వినిపించను. ఇతనైతే ఎన్నో చదివారు, కాని అవేమైనా వినిపిస్తారా? ఇక్కడ శివ్బాబా కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు. వారు అశరీరి. వారు కేవలం ఈ మురళి వినిపించే పని చేయడానికే వస్తారు, అంతేకాని తినడానికి తాగడానికి రారు. నేను పిల్లలైన మీకు మళ్లీ రాజధాని ఇవ్వడానికే వచ్చాను. రుచి అనేది ఇతని ఆత్మ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి ధర్మము వేరు. వారు తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇక్కడైతే ఎన్నో శాస్త్రాలు చదువుతూ ఉంటారు. వీటిలో సారమేమీ లేదు. ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా నిస్సార ప్రపంచంగా అవుతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవ్వాల్సిందే. మొట్టమొదట సృష్టిలోకి మీరే వచ్చారు. బ్రాహ్మణులైన మీరు మాతాపితల ద్వారా జన్మ తీసుకున్నారు. అటువైపు ఆసురీ కుటుంబం ఉంది, ఇక్కడ ఈశ్వరీయ కుటుంబం ఉంది. ఆ తర్వాత వెళ్లి దైవీ వడి తీసుకుంటారు, స్వర్గానికి యజమానులుగా అవుతారు. మాతాపితల యొక్క మతమనుసారంగా నడుచుకున్నట్లయితే స్వర్గం యొక్క అపార సుఖాలు లభిస్తాయి. ఇకపోతే రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలైతే తప్పకుండా కలుగుతాయి. తండ్రి అంటారు, పిల్లలు, వికారాలపై విజయం పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవ్వగలరు. వివాహం చేసుకోకపోతే బలహీనంగా ఉండిపోతారు అనేమి కాదు. సన్యాసులు పవిత్రంగా అవుతారు. మరి వారు ఎంత లావుగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఇది మెదడు పని. ఇందులో కష్టపడాలి. దదీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. సన్యాసులకైతే ఎంతో ఆరోగ్యకరమైన భోజనం లభిస్తూ ఉంటుంది. స్వయంగా బాబా కూడా వారికి ఎంతో ఆరోగ్యకరమైన భోజనం తినిపించేవారు. ఇక్కడైతే ఎంతో పథ్యం పాటించాల్సి ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానం యొక్క మంచి ధారణ కోసం పవిత్రతా వ్రతాన్ని ధారణ చేయాలి. ఇది అంత్యకాలం. అందుకే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి. రెండవ పాయింట్, దదీచి ఋషి వలె సేవ చేస్తూ వికారాలపై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వాలి. వరదానము, సమయం యొక్క వేగమనుసారంగా సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటూ మాయాజీతులుగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. బాబ్దాదా ఏ ప్రాప్తులనైతే కలిగించారో ఆ సర్వప్రాప్తులను స్వయంలో జమ చేసుకుని నిండుగా ఉండండి. ఎటువంటి లోపమూ ఉండకూడదు. ఎక్కడైతే నిండుతనంలో లోపం ఉంటుందో అక్కడ మాయ కదిలిస్తుంది. మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనం సదా ప్రాప్తులతో నిండుగా ఉండటం. ఏ ఒక్క ప్రాప్తు నుండి కూడా వంచితులుగా ఉండకండి. సర్వప్రాప్తులో ఉండాలి. సమయం యొక్క వేగం అనుసారంగా ఏ సమయంలోనైనా ఏమైనా జరగచ్చు. అందుకే తీవ్ర పురుషార్థులుగా అయి ఇప్పటి నుండి నిండుగా అవ్వండి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. స్లోగన్, సత్యత మరియు నిర్భయతా శక్తులు తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి కారణము కదిలించలేదు. ఓం శాంతి.